మామునూరు మండల సాధన ఉద్యమం రోజురోజుకు ఉధృతమవుతోంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ప్రజల ఆకాంక్షకు మద్దతుగా తెలంగాణ రక్షణ సేన ముందుకొచ్చింది. మండల హోదా కోసం కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలకు టీఆర్ఎస్ రాష్ట్ర నేత వరంగల్ హన్మకొండ జిల్లాల ఇన్ఛార్జ్ లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపారు. మంగళవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి ఆయన ఉద్యమకారులను పరామర్శించి తమ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మామునూరుకు మండల హోదా కల్పించడం కేవలం పరిపాలనా నిర్ణయం కాదని, వేలాది మంది ప్రజల అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ సేవల సులభ అందుబాటుకు సంబంధించిన కీలక అంశమని పేర్కొన్నారు. ప్రజలు భావోద్వేగాలను ప్రభుత్వం గౌరవించి మరింత ఆలస్యం చేయకుండా వెంటనే మామునూరు మండలాన్ని ప్రకటించాలని డాక్టర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దీక్షను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మల్లేష్, కిషోర్ తో పాటు పలువురు కార్యకర్తలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టుగా గత 100 సంవత్సరాలుగా రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా పేరు పొందినటువంటి విలేజ్ లో అనేక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ యొక్క సంస్థలు నిర్వహించబడుతున్నాయి. అట్లాగే నాకు కూడా ఈ విలేజ్ తోటి మంచి అవినాభావ సంబంధం ఉంది. ఒక 10 సంవత్సరాలు ఈ గ్రామంలోనే పాత్ఫైండర్ హై స్కూల్ పేరుతోటి పాఠశాల నిర్వహించాను. 4th బెటాలియన్లో బెటాలియన్ స్కూల్ నిర్వహించాను. అట్లాగే ఇప్పటికి కూడా ఈ గ్రామ విద్యార్థులు నా పాఠశాలలో ఐనవోల్ గ్రామంలో కూడా విద్యను అభ్యసిస్తున్నారు. మా దగ్గర చదివిన విద్యార్థులు గ్రూప్ 2లో, గ్రూప్ 1లో ఉద్యోగాలు సాధించి ఇక్కడ ఈ ఊరికి కూడా వెన్నదేవడం జరిగింది. అలాంటి ఇంత పేరున్నటువంటి గ్రామానికి మండలం కావడంలో ఎలాంటి అతియోక్తి లేదు. మనకు ఈ మండల సాధన కొరకు మన రాజకీయ ప్రముఖులైనటువంటి మాజీ శాసనసభ్యులు, తర్వాత మంత్రివర్యులు, అట్లాగే ధర్మన్న అందరూ వచ్చి కూడా సంఘీభావం తెలుపుతున్నారు పార్టీలకు అతీతంగా. కాబట్టి మీరు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్ష కానీ, ఈ ధర్నా కానీ వృధా కాదు. తప్పకుండా ఈ గవర్నమెంట్ లో, కాంగ్రెస్ గవర్నమెంట్ లో నాగరాజు గారు కూడా ఇదే గ్రామానికి చెందినవారు కాబట్టి వారు కూడా ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఏదేమైనా సరే రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన కూడా పాల్గొంటుంది. కవితమ్మ గారి ఆధ్వర్యంలో కూడా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతోటి ముందుకు రావడం జరుగుతుంది. వారు వినూత్నమైనటువంటి పథకాలతోటి ముందుకు రావడం జరిగింది. కవిత గారు పాంచజన్యాలను ప్రకటించి, పాంచజన్యాలు అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతుని రాజు చేయడము, అలాగే యువకులకు ఉపాధిని కల్పించడం, అట్లాగే సామాజిక న్యాయాన్ని పెంపొందించే విధంగా అన్ని కులాలకు, అన్ని వర్గాలకు కూడా అవకాశాలు ఇచ్చే విధంగా తన యొక్క ప్రణాళికను ప్రకటించడం జరిగింది. సో అది మేము ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే కాలంలో గవర్నమెంట్ ఏర్పడినచో తప్పకుండా మా వంతుగా కూడా ఈ విషయాన్ని మేము అప్పటికి ప్రభుత్వానికి కూడా తీసుకెళ్లి తప్పకుండా ఈ మండలాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని, ఎందుకు అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామ పెద్దలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకి, ప్రతి ఒక్కరు కూడా మా తెలంగాణ రక్షణ సేన తరఫున నేను ఉదయపూర్వక ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నా. జై టీఆర్ఎస్.